నశించాలి. విద్యార్థులకు పురుగులండం పెట్టి రాష్ట్రంలో ఈ యొక్క నియంత్రణ మీరు కూడా ఒకసారి పేద విద్యార్థులకి వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళే ఇంత అక్రమంలో ప్రభుత్వం ఇట్లా అరేంజ్ చేసి పేద పిల్లల కొరకు మేము ఇష్టారాజ్యంగా మీరు కూడా పేద ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదు. నశించాలి, పోలీసులు నశించాలి, పోలీసులు నశించాలి. సీఎం డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, పోలీసులు నశించాలి. ప్రధానంగా అంటే వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడొచ్చు వాళ్ళు ఒకటే నినాదం సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు నినాదం చేస్తా ఉన్నారు. ఏదైతే ప్రధానంగా అంటే ఫుడ్ పాయిజన్స్ అంశం ఏదైతే ఉందో ఈ ఫుడ్ పాయిజన్స్ అంశం మీద వీళ్ళు కొట్లాడుతున్న పరిస్థితి, ఈరోజు ధర్నా ప్రకటించిన పరిస్థితి కనపడతా ఉంది. బీజేపీ వాళ్ళు అటు మొత్తం కూడా ఓబీసీ మోర్చా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ప్రధానంగా కూడా అంటే ఇదంతా కూడా ఈ ధర్నాకు సంబంధించి ముఖ్య ఉద్దేశం కూడా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ అంశం ఏదైతే ఉందో ఈ ఫుడ్ పాయిజన్ అంశానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు ధర్నాకి ప్రకటించడం జరిగింది. మొన్న కూడా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళు కూడా ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు ఈ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించి. సో ఈ రోజు అంత పటిష్టంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు వచ్చినా ఎవరు అనుమానంగా కనపడినా కూడా వాళ్ళని వ్యాన్ లెక్కించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైనా కూడా వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు, ఏదైతే ఫుడ్ పాయిజన్ అంశం ఉందో దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటూ కూడా వీళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అలాగే సీతక్క గారు రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. సో చూడొచ్చు అంటే ప్రధానంగా ఈ అంశాన్ని వీళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం అయితే ఇప్పటికే కనపడతా ఉంది. చూడొచ్చు పోలీసు బృందం అయితే ఎవరు వచ్చినా కూడా ఎవరు అనుమానంగా కనపడినా కూడా వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ తో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఏదైనా కూడా ఈ ధర్నాకు సంబంధించి అడ్డుకుంటామంటూ కూడా ఇటు పోలీసులు అయితే ఈ సవాల్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఈ బీజేపీ నుంచి కూడా ఓబీసీ వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పండి సార్, ఏమైంది? ఈ రాష్ట్రంలో ఒక రకంగా నియంత్రిత పాలన నడుస్తా ఉంది. పిల్లలకు పురుగులన్నం పెడుతున్నారు. చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ తో చనిపోయినారు. ఎంతో మంది పిల్లలు గురుకులాల్లో, బీసీ హాస్టళ్లలో, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 48 మంది పిల్లలు చనిపోయినారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తామని చెప్పేసి మేము సామాజిక సంక్షేమ భవనానికి వస్తే పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి విపక్షాలను ఈ రాష్ట్రంలో ఉండలేకుండా జరిగిన కుట్ర పన్నుతున్నారు. పోలీసుల జులుం కూడా చాలా ఎక్కువైంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయాడని చెప్పడానికి ఇది నిదర్శనము. సీఎం వెంటనే రాజీనామా చేయాలి. సో చూడొచ్చు అంటే వాళ్ళు ప్రధానంగా ఒకటే నినాదం చేస్తా ఉన్నారు, సీఎం డౌన్ డౌన్ అంటూ కూడా ప్రధానంగా వాళ్ళ నినాదంగా కనపడతా ఉంది. చూడొచ్చు వీళ్ళందరినీ కూడా అంటే తరలించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇప్పటికే. సో దాదాపు I am Ravi Kumar. I am not misbehaving with you. I am supporting with you. Let us raise our voice with this. I am talking to you. I am talking to media. No. Take permission and go. Take permission. We won't talk to you. Please go. Please go. సో చూడొచ్చు అంటే అటు బీజేపీ నాయకులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నారు పోలీసులు కూడా. ఖచ్చితంగా అయితే మీరు ఏదైనా పర్మిషన్ తీసుకుని ధర్నా చౌక్ లో ధర్నా చేసుకోండి, కానీ ఇక్కడ ఇట్లాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అయితే మీరు చేయొద్దు, ఇక్కడ ధర్నాలకి ఎలో లేదు అనేది వాళ్ళు చెప్పే ప్రధాన అంశం. సో ప్రధానంగా అయితే వాళ్ళు చెప్పేది అయితే ఒకటే, ఏదైనా కూడా ఈ ఫుడ్ పాయిజన్ అంశాన్ని ప్రధానంగా వాళ్ళు చర్చంగా తీసుకున్నారు. సార్ నేనే
నేనైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. పోలీస్ మధ్యలో రావద్దు. నేనైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు సార్. డిస్టర్బ్ చేశారంటలేదు. నేను మధ్యలో కూడా రాలేదు. డూ యువర్ డ్యూటీ బట్ యాస్ పర్ నేను అదే చేస్తున్నా సార్. ప్రొఫెషనల్లీ యు డూ. నేను అదే చేస్తున్నా సార్. పోలీస్ కు వాళ్ళ మధ్యలో నేను మధ్యలో రాలేదు సార్. ఇప్పుడైతే నేను మధ్యలో రాలేదు. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు. నేను తప్పు లేదని చెప్తున్నా. నేను ఈ పక్క నుంచి మాట్లాడుకుంటే మీరు వచ్చి మాట్లాడుతున్నారు. మీరే వచ్చి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ పక్కన కూర్చున్నాను సార్. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు సార్. చెప్పండి సార్. మధ్యలో రావద్దు. నేను మధ్యలో రాలేదు సార్. నేను మధ్యలో రాలేదు సార్. నేనైతే మధ్యలో రాలేదు. వీడియో చూసుకోండి. వీడియో చూసుకోండి కదా. వీడియో ఓపెన్ చేసి ఒకసారి ఓపెన్ చేసి మరి డ్రామా నేను చేయట్లేదు సార్. మీరే మధ్యలో రావద్దు అంటున్నారు. రావద్దు. నేను డిస్టర్బ్ చేయట్లేదు సార్. అడగండి సార్. నేను డిస్టర్బ్ ఆర్గ్యుమెంట్ చేసి నువ్వేం రికార్డ్ చేసుకుని ఏం చేస్తావు? నేను రికార్డ్ చేయట్లేదు. నేను ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మేము డ్యూటీ చేస్తున్నాము సార్. నేను ఆర్గ్యుమెంట్ నేను న్యూసెన్స్ ఎక్కడ చేశాను? అడగండి సార్. ఇప్పుడు మీ అఫీషియల్స్ ఉన్నారు కదా. ఆర్గ్యుమెంట్ చేయదు. ఆగు సార్ ఒక్క విషయం ఆర్గ్యుమెంట్ చేయదు. ఆర్గ్యుమెంట్ చేయదు. ఆర్గ్యుమెంట్ చేయదు. మంచి అంటే నేను వింటున్నా సార్. మీ మాట వింటున్నా. కానీ నేను ఏం చేయకుండా మీరు వచ్చి మాట్లాడుతున్నారు. నేను చూసాను ఏం చేస్తున్నావు. ఎక్కడ ఆర్గ్యుమెంట్ చేయదు.